చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హీరోకి హైట్ అనేది మ్యాటరే కాదు, కంటెంట్ ఉంటే మనలో సూపర్ డూపర్ హిట్ చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసింది మీరు, నాగేశ్వరరావు గారు. నేను కూడా భయపడ్డాను రామారావు వచ్చిన తర్వాత. ఈ కేవలం నేను టాలెంట్ నమ్ముకున్నాను అంతే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తే రామారావు గారి దగ్గర ఛాన్సులు దొరకవు అనే మాట నిజం. అది ఎందుకో వాళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ఉన్నాయి. ఈయన బిల్డప్ వేరే. చంద్రమోహన్ గారు పక్కన ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారు. చిరిమలే పువ్వు చిరిమలే పువ్వు అందే. ఆ అమ్మాయి అది వేయటం, నా పక్కన ఆ అమ్మాయి సక్సెస్ అవటం, అదేమో 150 రోజులు పోయింది. శోభన్ బాబు గారితో ఎలా ఉంటుంది సార్ మీ ఫ్రెండ్షిప్? శోభన్ బాబు గారితో నేను సౌరబాబు అంటున్నాను, ఏం కొత్తగా బలిసిందా నీకు అన్నాడు. మనం చచ్చేంతవరకు అంతే అన్నాడు. కొన్ని వేల కోట్లు చంద్రమోహన్ గారు సంపాదించారు అనే మాట వాస్తవా సార్? నా ప్రాపర్టీలు 100 కోర్స్ దాకా పోయినాయి. చంద్రమోహన్ గారు కూడా ఇక లేరు, ఆర్ఐపి అని పెట్టారు. మీ గురించి కూడా మా అల్లుడు మా కూతురు కూడా అమెరికా నుంచి వచ్చేసారు. ఎలా ఉంటుంది సార్ చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఈ రోజు ఇండియన్ ప్రైడ్ గొప్పగా చెప్పుకునే ఒక యాక్టర్ అయ్యారు. ఒక శ్రీకృష్ణుడు లేకపోతే, అతను సారథిగా లేకపోతే అర్జునుడు నథింగ్. చిరంజీవికి మెయిన్ సక్సెస్ కలిగింది. సార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఎలా ఉంటుంది? ఎన్టీ రామారావు. సార్ ఉదయ్ కిరణ్ తో చాలా సినిమాలు ఫాదర్ గా చేశారు. సార్ చనిపోయినప్పుడు కానీ, ఆయన సక్సెస్ ని డౌన్ అయినప్పుడు కానీ, సక్సెస్ లో ఉన్నప్పుడు కానీ ఎలా ఆయన లైఫ్ గురించి ఏమైనా చెప్తుండే వాళ్ళ మీకు? మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను నేను ఈ లోపల. ఈ బ్యాడ్ న్యూస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోస్ ఉండొచ్చు, కానీ చంద్రమోహన్ గారు అంటే ఒక మచ్చలేని చంద్రుడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా? ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు అయినప్పటికీ వచ్చి ఒక్క కంటెంట్ తప్ప కాంట్రవర్సీ లేని ఒకే ఒక్క హీరో అని చెప్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ అజాత శత్రువుగా చంద్రమోహన్ గారిని అందరూ చెప్తూ ఉంటారు. నిజంగా చంద్రమోహన్ గారి సక్సెస్ మంత్ర ఏంటి? చంద్రమోహన్ గారు ఇన్ని సినిమాలు చేయడానికి గల కారణాలు అండ్ ఇంత సక్సెస్ని ఆయన వెనక నుండి నడిపించిన భార్య గురించి అండ్ తన మాటలో ఏం చెప్తారో విందాం. సార్ చంద్రమోహన్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పర్వాలేదు, కొట్టుకొస్తున్నాం, ఆరోగ్యంతో పోట్లాడుతూ అది చేస్తున్నాం. రిటైర్డ్ లైఫ్ చాలా బాగుంది. వద్దనుకున్న తర్వాత నేనే నా రకంగా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా నేను నా మిస్సెస్ ఇద్దరం కూడా కొంచెం దేవుడు ఆధ్యాత్మికంగా నమ్ముతాం. అందువల్ల కొంచెం అట్టగా ప్లాన్ చేసుకుని మాకు కావాల్సినట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని ఇంట్లో అంత ఎంజాయ్ చేస్తున్నాం. ఓన్లీ ప్రాబ్లం ఏంటి? ఓన్లీ ఆరోగ్యమే. మిగతా ఆర్థికమైన ఇబ్బందులు కానీ, పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. సో మిగతా ఇబ్బందులు ఏం లేవు. చంద్రమోహన్ గారు ఎలా అనిపిస్తుంది అంటే 60 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు ఇంత సక్సెస్ఫుల్ జర్నీ ఏ హీరోకి దక్కలేదు కూడా. కమల్ హాసన్ గారి తర్వాత అన్ని రకాలుగా నవరసాలు పండించగల ఏకైక నటుడు అంటే చంద్రమోహన్ గారి పేరే చెప్తారు ఎప్పుడు కూడా. ఎలా అనిపిస్తుంది ఈ 60 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే చంద్రమోహన్ గారి లైఫ్? ఒక గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చి, అది కూడా 6 అడుగుల పొడవు కూడా కాదు, చాలా పొట్టిగా ఉండే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఆ రోజుల్లో 6 అడుగులు ఉండాలి, మంచి కలర్ ఉండాలి, ఒడ్డు పొడుగు ఉండాలంటారు కదా. అనుకున్నారా సార్ ఇంత సక్సెస్ అవుతాను? నేను అనుకోలేదు, కానీ నేను కూడా ఫోర్స్గా వచ్చి పడ్డాను ఇండస్ట్రీకి కూడా. నా అంతా నేను వచ్చి ట్రై చేసి సినిమాల నుంచి మెడ్రాస్ చుట్టూ తిరుగుతూ వేషాల కోసం ట్రై చేయలే. ఓవర్ నైట్గా నాకు ఒక వ్యక్తికి ఏదో ట్రై చేస్తే మా బావగారు అతనికి ఇటువంటి కుర్రాడు ఒకడు కావాలండి అని అన్నారు బిఎన్ రెడ్డి గారు. మా బావమరిది ఉన్నాడండి, పనికి వస్తాడేమో అని తీసుకొచ్చాడు. సరే ఆటోమేటిక్గా ఆయన సెలెక్ట్ అవ్వటం, ఆ మేజర్ రోల్స్ చేయటం, అంగులు రావటం అనేది ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. సో నేను అంతకుముందు గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాడిని, మంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాడిని వదులుకుని రావాలా అని వచ్చి టెంపరీగా చూడబోయా. ఒకవేళ సక్సెస్ కాకపోతే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు అని. అంటే అప్పుడు నాకు 22 ఏళ్ళు. సరే ఛాన్స్ ఉంది మళ్ళీ వెళ్ళిపోవటానికి. జాబ్ మనకి 35 వరకు, 35 years వరకు మనం ట్రై చేసుకోవచ్చు. సో ఆ గ్యారంటీ ఉంది కాబట్టి ఏదో ట్రై చేసుకుని లీవ్ పెట్టుకుని వచ్చి చేశాను. కానీ అబ్నార్మల్గా డిలే అయిపోయింది ఆ సినిమాని. 6 నెలల్లో ఫినిష్ చేద్దాం అంటే సంవత్సరం పట్టింది. సో ఆ జాబు పోయింది. పోయిన తర్వాత మళ్ళీ నేను కొంచెం మళ్ళీ ట్రై చేశా.
మళ్ళీ మా బిఎన్ రెడ్డి గారు, మా రెడ్డి గారే ట్రై చేశాడు. తర్వాత ఎక్కడో మారుమూల ఎక్కడో జాబ్ వచ్చింది, అది మా డిపార్ట్మెంటే. ఈ లోపల ఇది సక్సెస్ అయింది. రంగుల రాట్నం సక్సెస్ అవటమే నాకు టర్న్ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్. దాంతో అది ఎందుకయ్యా నీకు సక్సెస్ అయింది బ్రహ్మాండంగా, నీ చుట్టూ ప్రొడ్యూసర్లు మూగుతున్నారు, ఏదైతే మటుకు ప్రొఫెషనే కదా, డబ్బు సంపాదించడమే కదా, జాగ్రత్తగా చూసుకుని పెట్టుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఇమీడియట్గా మన డూండి గారు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సరే అప్పుడు అతను సెకండ్ పిక్చరు కృష్ణకి, ఫస్ట్ పిక్చర్ ఏమో కృష్ణరాజుకి, అందరం ఒకే సంవత్సరంలో వచ్చాం 66. సరే చూద్దాం ఇది కూడా బాగుంది అంటున్నాను. సరే ఆ జాబ్ అలా పెట్టుకుని ఆ జాబ్ ఎప్పుడైనా వెళ్ళచ్చు. ప్రైవేట్ కంపెనీలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అంటే ప్రైవేట్ బ్యాంకులు, తర్వాత ఈ ఫెర్టిలైజర్ కంపెనీలు. ఎందుకంటే ఇది టెక్నికల్ డిగ్రీ నాది, బిఎస్సీ అగ్రికల్చర్. సో అందువలన ఇదే కంటిన్యూ చేశాను. ఆ కంటిన్యూ చేయటం నాన్ స్టాప్గా 55 ఏళ్ళు 60 కింద మన దగ్గర 60 ఏళ్ళ దగ్గర చేయాల్సి వచ్చింది. తర్వాత నేను ఇంకొక లైఫ్ ఉంది మనకి, ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది మనకి అని 2-3 సినిమాలకి ఇబ్బంది పడ్డా. హాస్పిటలైజ్ అవ్వటం, వాళ్ళ పాపం ఇబ్బంది పడటం, నా కోసం ఆగటం, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పని చేసుకోవటం, అది అందులో పెద్ద పెద్ద సినిమాలే, రాఖీ అంత. పైగా ఈ హీరోలకి అన్నిటికీ ఫాదర్ నేను. ఒక పక్క వెంకటేష్కి, ఒక పక్క గోపీచంద్కి, ఒక పక్క అల్లు అర్జున్కి, ఇలా రకరకాలుగా ఉన్న సినిమాలు నేను కమిట్ అయి ఉన్నా. సో అప్పుడు బైపాస్ ఏదో ఇబ్బంది వచ్చింది. సరే చేయించుకున్న తర్వాత ఈ ముందు ఆలోచించాలి, మనం బతకాలి. మనం బతకపోతే మనకి ఇంకా ఎందుకు ఎవరు కూర్చున్నా సడన్గా పోతున్నారు మన ఆర్టిస్టులు కూడా. అందువల్ల ఇది అదే ఆరోగ్యం ముఖ్యమా లేకపోతే ఆదాయం ముఖ్యమా? పేరు వస్తుంది, పైగా వాతావరణం కూడా మారుతుంది, సినిమా వాతావరణం కూడా మాట్లాడుతున్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్లు వస్తున్నారు. మా హీరోయిన్లు అందరూ వెళ్ళిపోయారు, కొత్త హీరోయిన్లు వస్తున్నారు. తర్వాత ఈ వేషాలకు కూడా మన్ని చంద్రమోహన్ గారు ఉండాలి, కానీ చంద్రమోహన్ గారు తగ్గట్టుగా వాళ్ళు ఈ స్క్రీన్లు ఉంటారు. ఎందుకంటే మెయిన్ హీరో లేకపోతే విలన్లు లేకపోతే హీరోయిన్లతో సాంగులు లేకపోతే డేట్లు మాకంటూ ఇంపార్టెన్స్ అంతకుముందులాగా రైట్లు అది కూడా తగ్గింది. చంద్రమోహన్ గారు అంటాం, వేషం అంటాం, అది కూడా కొంచెం మాకు ఇబ్బంది. పెద్ద వేషాలు వేసిన తర్వాత 4 సీన్లు 5 సీన్లు ఉన్న 5 సీన్లు 2 సీన్లు కట్ అయిపోవటం. ఈ డబ్బింగ్ దీనికి వచ్చేటికి మాకు ఆ 2 సీన్లు చేసాం ఏమైందని పోయింది అంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. అవసరమా అంత వేషాలు? ఏంటి అవసరం అనేది? ఎప్పుడు మనకి ఆదాయం పోతుంది, డబ్బులు పోతాయి, 4 సినిమాలు ఉంటుంటే మనం ఎట్లా బతకాలి? ఆ క్వశ్చన్ లేదు. కొత్తగా పేరా, ఏం పేరు, ఉన్న పేరు వాడుకుంటున్నారు వీళ్ళు, లేదు. ఏం చేస్తే ఏం బెటరు? యూ హ్యావ్ టు స్పెండ్ విత్ యువర్ వైఫ్ అండ్ మీ చిల్డ్రన్, మనవరాళ్ళతో సాయిగా గడపబోయా అని నా చంద్రమోహన్ చెప్పాడు. నాలో ఉన్న చంద్రమోహన్ చెప్తున్నాడు, వినరాలే. ఇంకా వీడెవడో అడుగుతున్నాడు వేషం, వాడు అడుగుతున్నాడు వేషం అని చెప్పి అడుగుతున్నారు కదా అని చెప్పి అప్లికేషన్లో వాడికి చేసేవాడిని. వీడు సార్ 3 సీన్లు వేసాం సరదాగా, మన వాళ్ళే, మంచి డైరెక్టరు అంటాం, మొహమాట పట్టాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది. లేదండి అని అక్కడి నుంచి 19th నుంచి చెప్పారు, సార్ ఏ నుంచి మీరు నా జోలికి ఒకవేళ ఉన్నా కూడా నెక్స్ట్ పిక్చర్లో ఉన్నాను అని చెప్పి. గోపిచంద్ కూడా ఉన్నాడు. నాకు ఇప్పటికి 6 సినిమాలకి మీరు ఫాదర్ వేశారు, నా సినిమాల మటుకు మీరు ఖర్చు చేయొద్దు అన్నాడు. అంటే లేదా నీకేస్తే ఇంకోళ్ళకి వేరే వాళ్ళకేస్తే అని చూసి నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ఆక్సిజన్తో అతనితో ఆపేశాను. అతనితో అంతకుముందు రణం దగ్గర నుంచి అక్కడ చాలా వేసాం. నా లౌక్యం అని అతని సెంటిమెంట్. నేను ఫాదర్గా వేయాలి అతను ఫస్ట్ పిక్చర్ కూడా. అవును సార్, అంటే హీరోకి హైట్ అనేది మ్యాటరే కాదు, కంటెంట్ ఉంటే మనలో సూపర్ డూపర్ హిట్ చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసింది మీరు, నాగేశ్వరరావు గారు. అవును, నాగేశ్వరరావు ఒకటే అన్నాడు. నాగేశ్వరరావుతోనే ఫస్ట్ పిక్చర్ వచ్చింది నాకు, మంచి కుటుంబం, అల్లుడు. నన్ను షార్ట్ అంటున్నారని అని. ఏం షార్ట్ నన్ను అన్నారు వాళ్ళు, ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా హైట్ ఉన్నారు. కృష్ణరాజు హైట్ ఉన్నాడు, సోహన్ బాబు హైట్ ఉన్నాడు, కృష్ణ హైట్ ఉన్నాడు, అర్నాథ్ హైట్ ఉన్నాడు, రామకృష్ణ హైట్ ఉన్నాడు.
ఆ గ్రూప్లో వచ్చాను నేను. ఓకే. వాళ్ళందరి మధ్య ఇంత ఇంత ఉంటే ఏమిటోని ఆ పొడుగు అనేది ఏమున్నది మనసు టాలెంట్ బట్టి ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు యాక్ట్ చేస్తుంటే వాళ్ళు కనపడరు. ఓకే. అలాగే నేను కూడా భయపడ్డాను రామారావు వచ్చిన తర్వాత. ఏంటి నాకంటే హైట్ ఉన్నవాడు, నాకంటే అందగాడు వచ్చాడు, నాకంటే మంచి వాయిస్ ఉంది, నేను ఇంతతో అవుటా అనుకున్నాను. ఈ కేవలం నేను టాలెంట్ నమ్ముకున్నాను అంతే. ఒకవేళ పౌరానికి పనికి రాకపోతే ఆయన పోతే నేను సోషల్లో ఆయన నన్ను కొట్టినవాడు లేదు. నా సాంగ్స్, నేను డ్యాన్స్లు అట్లా నీకు కూడా అలాగే వస్తుంది మార్కెట్, భయపడొద్దని చెప్పి ఆయనతో దగ్గర 30 సినిమాలు చేశా. ఆయనతో 30 సినిమాలు చేశా. ఎందుకంటే ఎక్కువ ఆయన మొత్తం ఆయన అల్లుడు, ఆయనకి సెక్రటరీ, ఆయనకి మా ఫ్రెండ్, ఆయనకి తర్వాతనేమో రకరకాలుగా ఆయనకి అన్ని ఓల్డ్, ఆయన కొడుకు బెదరపాట్లు చూసే ఉంటారు. మంచి కుటుంబం, ఆత్మీయులు, అమాయకురాలు, బాంబర్, ఆయన చెల్లెళ్ళు ఉంటే మ్యారేజ్ చేసుకున్న బాంబర్ వేషాలు ఇట్లా చాలా వచ్చినాయి. సో ఆయన ఇచ్చిన ధైర్యం ఒకటి నాకు. అంటే బట్ ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తే రామారావు గారి దగ్గర ఛాన్సులు దొరకవు అనే మాట నిజమేనండి. అది ఎందుకో వాళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ఉన్నాయి. నాకు అంతకుముందు మేము డైజెస్ట్ చేసుకోలేకపోయా. కానీ బయట వాళ్ళు చెప్పారు, మీరు రామారావు పక్కన కనుక వేషాలు కనుక మొదలెట్టారంటే ఆయన ఎంకరేజ్ చేయడు. అప్పటికేంటంటే నేను వచ్చిన టైంకి వచ్చి ఇద్దరు బాగా గొడవలు పడిపోయి ఈయన ఇచ్చేసారు హైదరాబాద్. నాగేశ్వరరావు బయటికి రావటం, హైదరాబాద్లో కొట్టు పెట్టుకోవటం, హైదరాబాద్లోనే ఆయన ప్రొడ్యూసర్లు, ఆయన సాది స్టూడియోలు, ఈయన బిల్డప్ వేరే, ఈయన డిస్ట్రిబ్యూటర్లు వేరే, ఈయన ప్రొడ్యూసర్స్ వేరే, ఈయనకి అన్నపూర్ణ అమ్మాయి వాళ్ళు, రవీంద్ర ఆర్ట్స్, తర్వాత వీళ్ళందరూ అన్ని ఈయన గ్రూప్ అంతా. ఈయన గ్రూప్ వాళ్ళు ఆయనతో తీరు, ఆయన గ్రూప్ వాళ్ళు ఈయనతో తీరు. ఈయన పిక్చర్లు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అక్కడ అప్పుడు డిస్ట్రిబ్యూషనే, సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. నవయ్యగా వాళ్ళందరూ రామారావు చేయరు, విజయ వాళ్ళందరూ కూడా నాగేశ్వరరావు చేయరు. ఏదో అందుకని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకో అన్న. నాగేశ్వరరావు పక్కన వస్తున్నాయి వేషాలు నాకు అని చెప్పి అప్పుడు జగ్గయ్య గారు కూడా అదే ఇబ్బంది పడ్డాడు. గుమ్మడి గారు, జగ్గయ్య గారు కూడా. సో రంగారావుకి కొంచెం అటు ఇటుగా ఉన్నాడు ఆయన. అటు ఇటుగా ఉన్నవాడు మద్దరు పక్కన యాక్ట్ చేస్తున్నవాడు అప్పుడు సత్యనారాయణ. సరే ఇటు అటు కూడా కాంట్రవర్సీ లేకుండా అతను పాపం సత్యనారాయణ. సరే నేను నాగేశ్వరరావుని నమ్ముకున్నా. మీకు గట్టి దెబ్బే పడ్డది. నేను ఈ లాభం లేదు, అందుకని రామారావుతో 2 సినిమాలు తప్ప చేయలే. 2 సినిమాలు. ఆయన సొంత బ్యానర్ మీద కూడా నన్ను కాకేశాడు. ఎన్ఐటీలో ఏదో శ్రీకృష్ణ అవతారంలో ఏదో అశ్వత్థామ వేషాలు, ఏదో ఆ చిన్న వేషాలు తప్పించుకున్నాను అనమాట. ఏదో ఇందుకు వేస్ట్, ఇందుకు వేసినా కూడా మనకు అక్కడ పోతాయి అని చెప్పేసి నాగేశ్వరరావుని నమ్ముకున్నాం. నాగేశ్వరరావుని బాగా ఎంకరేజ్ చేసి ఆయన ఓన్ అన్నపూర్ణలో 3 సినిమాలు చేశారు. ఆయన ఓన్ బ్యానర్ స్టూడియో పిక్చర్, శ్రీరంగ నీతులు అవన్నీ కూడా. మన నాగార్జున ఫస్ట్ పిక్చర్ నేను సంజీవ్ కుమార్, విక్రమ్. అందుకని వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో అందుకన్నా నేను నా ఇబ్బంది పడకుండా చెప్పా, రామారావు దుద్దులేవయ్యా నాకు ఐఎమ్ హ్యాపీ విత్ నాగేశ్వరరావు. తర్వాత పోయింది. తర్వాత ఎంట్రీ మేమందరం కొత్త వాళ్ళందరం కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ పోయి మళ్ళీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయటం. ఇది మన చాణిక్య, రామారావు సినిమాలోనే ఆయన బుక్ చేసి నాగేశ్వరరావు ఏం చాణిక్యది రామారావు ఎన్ఏటిది. సార్ ఇద్దరితో కలిసి యాక్ట్ చేశారు కదా, ఇద్దరి మధ్య మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సార్? రామారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు అంటే డిఫరెన్స్ అంటే వ్యక్తిగతంగా కావచ్చు, ఎలా ఉండేవాళ్ళు? అంటే సినిమా పరంగా ఒకలాగా ఉంటారు. ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు నేను దాంట్లో యాక్ట్ చేయలేదు కదా, అప్పుడు మనం అందుకుని వాళ్ళిద్దరు. మీరు గమనించిన డిఫరెన్స్ ఇద్దరి మధ్య క్యారెక్టర్ లో కానీ వ్యక్తిగతంగా ఎలా అంటే వ్యక్తిగతంగా ఎవరి స్టైల్ వాళ్ళది. అంటే వాళ్ళిద్దరు కలిసింది ఎప్పుడు సోషల్లోనే కలుస్తారు. అంటే శ్రీకృష్ణార్జున యుద్ధం, మాయాబజార్ ఇవన్నీ కూడా చేశారు కదా పౌరాణికల్లో. మరి ఎవరి స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. అంటే ఎవరి పాత్రల్లో వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. మాయాబజార్ తీసుకోండి, ఆయన అప్రూవ్డ్, ఇంకా క్వశ్చన్ లేదు. శ్రీకృష్ణుడు వేషం కూడా అవడం నభూతో నభవిష్యత్. అలాగే ఆయన కూడా ఆయన పక్కన వేసిన వేషాలు, ఎస్పెషలీ
రామారావుతో చేసిన వేషాలు అంటే రోషన్లో మిస్సమ్మ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి మన గుణమ్మ కథ అవ్వచ్చు, అటువంటివన్నీ ఉన్నాయి. చాలా కాన్షియస్గా చేస్తాడు నాకు సార్ రామారావుతో ఉన్నది. ఆయన స్టైల్ ఎక్కడ పోనీయకుండా లేకుండా ఆయనకి ఒరిజినాలిటీ అదే. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్గానే ఉంటారు, మళ్ళీ బాగానే ఉంటారు. మధ్యలో ఎందుకు వచ్చిందో అంటే ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండొచ్చేమో, మరి మధ్యలో వాళ్ళు ఏమన్నా కొంచెం డిఫరెన్స్లు ఏమన్నా తీసుకుండొచ్చేమో. కానీ వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా మాకు చాలా ఆదర్శ పురుషులు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరూ మాకు చాలా గైడెన్స్, మార్గదర్శకులు. ఎట్లా ఉండాలి డిసిప్లిను, ఎలా సీరియస్గా తీసుకోవాలి యాక్టింగు, దాన్ని తీసుకోవాలని చెప్పి వాళ్ళ నుంచి మేము బాగా నేర్చుకున్నాం. ఆ సెట్లో ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎవరితో హీరోయిన్తో ఎలా బిహేవ్ చేయాలి. అందువల్లనే వైట్ పేపర్ లాగా నాకు ఎంత కాంట్రవర్సీ లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది. మీకన్నా ముందు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. అవును. బట్ చంద్రమోహన్ గారు వచ్చిన తర్వాత చంద్రమోహన్ గారు పక్కన ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారు అని శ్రీదేవి గారి దగ్గర నుంచి, జయసుధ గారి దగ్గర నుంచి, విజయశాంతి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పేర్లు బయటకు వచ్చాయి. ఏంటి అది ఏంటో తెలియలేదు, ఆ రహస్యం ఏంటి? ఇవి సుధ కూడా అదే. సుధ నా పక్కన ఫస్ట్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ గారు పెళ్ళా వేసాం. ఆ దెబ్బ మొత్తం బెబ్బానికి బిజీ అయిపోయింది. ఎందుకంటే ఒక విషయంలో కాదు, శ్రీదేవి అలాగే. శ్రీదేవి అసలు ఐరన్ లెగ్ అన్నారు ముందు నా పక్కన వేసేటప్పుడు. ఏదో 2 సినిమాలు చేస్తే పాప ఆ సినిమా 16 ఏళ్ళ వయసు అయినప్పుడు అమ్మాయిలు వద్దయ్యా ఇంకెవరైనా చెప్పండి అన్నారు. కాదండి, ఒరిజినల్గా అమ్మాయి వేసింది కమల్ హాసన్ పక్కన, మనకు కొంచెం కలిసి వస్తుంది షూటింగ్ వేరే అంటే వాళ్ళకి ఒప్పుకోలేదు ప్రొడ్యూసర్లు. రాఘవేంద్రరావు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి రాఘవేంద్రరావు డైరెక్షన్ దానికి. అది నేను సెలెక్ట్ అయ్యాను కమల్ వెర్షన్కి. ఎవరు హీరోయిన్ అంటే ప్రతిరోజు అడుగుతున్నాను, ఎవరు రకరకాలుగా చెప్తున్నారు. అప్పుడు ఇంకా జయప్రద రాలేదు. తర్వాత జయలలిత వచ్చింది. జయలలిత పెడదామా, అప్పటికి చిన్న హీరోయిన్లో వస్తుంది అప్పుడే జయలలిత. ఇంకా ఏదో కొత్త అమ్మాయిలు వాళ్ళని అంటే శ్రీదేవి అసలు ముందు లేదు. అమ్మ వాళ్ళు ట్రై చేస్తున్నారు పాపం తెలుగులో. అంటే నేను తెలుగు అమ్మాయిని తమిళ్లో కాదు తెలుగులో వేస్తుంది కావున బాగానే ఉన్నాయి కదా. ఆయన షార్ట్ నువ్వేమో ఇంత పొడుగుని పెరిగిపోయావు అని చెప్పి ఏదో అన్నట్ట వాళ్ళ మదర్ దగ్గర. ఇప్పుడు ఇంకా షార్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్. మా అమ్మాయిని వేయండి పాపం అమ్మాయి మదరు చాలా రిక్వెస్ట్ చేసింది. అప్పుడు చిన్న ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా నా ఒళ్ళో పెరిగింది అమ్మాయి. ఓకే. యశోద కృష్ణులు అమ్మాయి, కృష్ణుడు నేను నారదు నా ఒళ్ళో పడుకుని నిద్రపోతుండేది నైట్ షూటింగ్స్లో వాటిలో వాళ్ళ అమ్మాయి. అటువంటి అమ్మాయి హీరోయిన్ అయింది. సరే వేయండి అమ్మాయిని వేయండి. చిరిమల్లె పువ్వు అంటే అది మళ్ళీ రీషూట్ చేయలేము మేము. ఒరిజినల్గా అమ్మాయి ఒకటే ఉంటుంది ఆ సాంగ్, అది ఒరిజినల్గా తమిళ సాంగ్. ఇవన్నీ అడ్వాంటేజ్లు ఉన్నాయి అని కొన్ని షూట్ చేయాల్సిన అవసరం లేకుండా అందువల్ల చివరికి కన్విన్స్ అయ్యారు ప్రొడ్యూసర్స్. ఆ అమ్మాయి అది వేయటం నా పక్కన, ఆ అమ్మాయి సక్సెస్ అవటం, అదేమో 150 రోజులు పోయింది. 150 days సిల్వర్ జూబిలీలు చేసుకుంటూ పోయేటికి ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి క్యాన్వాస్ మొదలెట్టింది. ఆయన పక్కన యాక్ట్ చేసాం, నేను ఎక్కడికో వెళ్ళానని వాళ్ళ మదరు అని. వెంటనే మళ్ళీ జయప్రద, జయసుధ, లేకపోతే విజయశాంతి, రాధిక, మా ప్రభ, తర్వాత మాధవి, సుహాసిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 30-40 మంది హీరోయిన్లు అనవసరంగా అటువంటి నాకు గేట్ వే ఆఫ్ ఇండియా, గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అని పేరు పెట్టేశారు. ఓకే. వాడు చేసిన పాపులర్. ఆఖరికి భానుప్రియ వెయిట్ చేసి నా పక్కన యాక్ట్ చేసింది. వాళ్ళ చెల్లెలు శాంతిప్రియ అని వెయిట్ చేసి ఆయన పక్కన అది అందరినీ ఫస్ట్ పిక్చర్ నాకు పక్కన యాక్ట్ చేయడం, మళ్ళీ నాకు దొరకపోవడం. ఒక సుధే ఒక అంత కంటిన్యూగా వచ్చిందనమాట. నెక్స్ట్ పిక్చర్ నువ్వు ఉండవు, ఏ రామారావు చిరంజీవో ఎత్తుకుపోతాడు నిన్ను అనేవాళ్ళు చేస్తున్నప్పుడు. అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా పాపం అదృష్టం కొద్దీ అలా వచ్చిందనమాట ఆ పేరు. బేసికల్గా మనం ఇంతవరకు ఏ హీరోకి రాలేదు. అది హీరోయిన్స్ డేట్ల కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ హీరో డేట్స్ కోసం. నా డేట్లతో విజయశాంతి వాళ్ళ మదర్కి ఎంత సెంటిమెంట్ అంటే, విజయశాంతి బొమ్మానంగా వెళ్ళిపోయింది పక్కన పెళ్లి చూపులతో ఫస్ట్ పిక్చర్. లేదండి ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే ఆ డేట్కి మేము ఇస్తాం, ఆయనతో సెంటిమెంట్ మాకుందని 8 సినిమాలకి ఇచ్చింది అమ్మాయి పెళ్లి చూపుల తర్వాత. అమ్మాయికి అంత బిజీ అయిపోయింది. ఒక పక్క చిరంజీవి, ఒక పక్క కృష్ణ, అందరూ రకరకాల వాళ్ళు
అందరితో హీరోలతో అంటే మా పక్కన వచ్చే ప్రొడ్యూసర్లకి అంత అమౌంట్ ఇవ్వరు, హీరోకి హీరోయిన్కి. వాళ్ళ పక్కన ఎక్కువ వస్తుంది కదా, డబ్బు ఇంపార్టెంట్ కదా. నేను చెప్పేవాడిని డబ్బు ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళ పక్కన చేయండి అని చెప్పేవాడిని హీరోయిన్కి. బట్ హీరోలు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు సార్? అంటే మీరు గోల్డెన్ హ్యాండ్ మీ పక్కన యాక్ట్ చేస్తే హీరోయిన్ అయిపోతుంది అన్నప్పుడు మీతో పాటు ఈక్వల్ గా ఉండే హీరోస్ కి జెలస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు? శ్రావణ్ బాబే జోక్ చేసేవాడు. శ్రావణ్ మా పక్కన అందరూ నువ్వంతా చూసిన తర్వాతనే కదా నాగేశ్వరరావు కూడా నువ్వు వరంగేట్రం పెట్టిన తర్వాతనే కదా మేము మై తర్వాతనే కదమ్మా హీరోయిన్లు. ఆ నాగేశ్వరరావు కూడా జోక్ చేసేవాడు అనమాట. అది ఆ వాళ్ళలో మాకు అంజలీదేవి, సావిత్రి వీళ్ళందరూ ఎవరో ఒక పిక్చర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజుకో హీరోయిన్ తయారు చేసి పంపిస్తున్నావు నువ్వు అని జోక్ చేస్తాడు చవన్ బాబు వీళ్ళందరూ కూడా. అంటే మీ పక్కన ఒక 40-50 మంది హీరోయిన్లు యాక్ట్ చేసిన తర్వాత స్టార్ హీరోయిన్లు అయ్యారు కదా? అవును, స్టార్ ఏంటి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. జయప్రద వెళ్ళిపోయింది, శ్రీదేవి వెళ్ళిపోయింది నార్త్కి. తర్వాతనేమో పొలిటికల్గా చాలామంది వెళ్ళారు, విజయశాంతి లాంటి వాళ్ళు బాగానే ఉన్నారు పాపం. వాళ్ళు హ్యాపీ, నాకు అదే సంతోషం. అయితే గొప్ప విషయం ఏంటంటే అంత ఎదిగినా వాళ్ళు అంత పెద్ద ఎదిగినా కూడా కనపడంగానే లేచిన వచ్చి మన కాళ్ళకి నమస్కారం చేసి ఆ గౌరవం ఇస్తున్నారు నాకు. శ్రీదేవి కూడా అంత టాప్ అయ్యి నార్త్కి వెళ్ళి అంత టాప్ అయినా కూడా ఎక్కడో ఒక చోట కలిసిన తర్వాత చంద్రమౌళి గారి కంటే అక్కడికి వచ్చేసి ఆయన పక్కనే హీరో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారంటే ఏదో ఒక సీన్ లో ఆ సీన్తో చెప్తాను. నాకు ఫస్ట్ హీరో ఆయన పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత నాకు ఈ స్టార్డమ్ వచ్చింది అని చెప్తోంది. అది అవసరం లేదు కదా, చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి నిజంగా ఆ లెవెల్కి వెళ్ళి ఆ కల్చర్ ఉంది వాళ్ళకి. అలాగే జయప్రద ఫస్ట్ తీసుకొచ్చి దేవుడే దిగి వస్తే సినిమాలో ఇంట్రడ్యూస్ చేసాం. గీతా ఆర్ట్స్ మన అల్లుడు అవ్వాలని వాడు. అప్పటికి చిరంజీవి వాళ్ళు అల్లుడు అవ్వలేదు, చిరంజీవి రాలేదు ఇండస్ట్రీ కూడా. వాళ్ళ ఓన్ పిక్చర్లో నేను హీరో వేశాను. ఆ అమ్మాయి పేరు అప్పుడు లలిత కుమారి. అవును, ఆ లలిత కుమార్ని మేము తర్వాత ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ కూడా బ్యానర్ పేరు జయప్రద అని మార్చారు. ఆ తర్వాత పేరు మార్చిపోయింది. ఆ అమ్మాయి కూడా చెప్తుందనమాట, ఎక్కడికున్నా కూడా చాలా గౌరవంగా వాళ్ళకి కూడా చాలా గౌరవంగా చూస్తుంది. సిరిసినిమూ లేకపోతే నేనేమన్నానండి, దాన్ని బట్టి నేను హిందీలో కూడా ఆ సిరిసినిమూ చేశాను. అంతగా అందరూ హీరోయిన్లు అందరూ కూడా రెస్పెక్టెడ్గా నా దగ్గర ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా మర్యాదగా గౌరవం ఇస్తున్నారు. శోభన్ బాబు గారితో ఎలా ఉంటుంది సార్ మీ ఫ్రెండ్షిప్? శోభన్ బాబు గారితో అబ్బో అది ఎందుకంటే మేరీగా చెప్పాల్సినది. సోమన్ బాబు నేను ఇండస్ట్రీకి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత రామారావు రమ్మంటే మేము ఇద్దరం రావన్నాం. అవునా? మేము ఇద్దరమే రావన్నాం హోల్ ఇండస్ట్రీలో. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు వేషాలు ఉంటే మేము వస్తాం. అప్పుడు అసూదలాగా ఊరికి మేము వస్తాం, మా ఫ్లైట్లో మేము వస్తాం, మా రాజ్యంలో మేము ఉంటాం, మీరు వాడుకుంటే వాడుకోండి. మేము వచ్చి ఫ్యామిలీలతో షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ మేము మొదల నుంచి మేము హైదరాబాద్ హైదరాబాద్ మీరు షిఫ్ట్ అయితే అదేంటి బ్రదర్ మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు రాకపోతే మేమంతా మీరు మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి అన్నారు రామారావు. ఆయన సీఎంగా ఉన్నాడు. నేను చెప్పాను మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి, నేను అక్కడున్న అమ్మాయినే పెళ్లి చేస్తున్నాను, అక్కడ నా పిల్లలు కన్నారు, అక్కడే ఆస్తులు సంపాదించాను, మీరు కూడా అలాగే చేశారు, ఇవాళ ఏదో ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్ళిపోయిందని మమ్మల్ని రమ్మంటాం బాగుంది అని. అప్పటికి సోమన్ బాబు కూడా బ్లంట్గా చెప్పాడు, నేను మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ నేను ఇక్కడే పెట్టుకున్నాను, హైదరాబాద్ అనేది ఎవరు నాకు పిలిస్తే వస్తాం, వాళ్ళు ఎవరన్నా మా అవసరం ఉంటే వచ్చి యాక్ట్ చేసిపోతాము అంతే అని చెప్పాడు. రే నువ్వు కూడా పని చేయరా, అక్కడికి వెళ్తే మన మర్యాద ఉండదు, అందరిలో కలిసిపోతాం, దూరంగా ఉంటేనే మనకు గ్లామరు అని నాకు చెప్పాడు. వాడు ఏం చెప్పాడో నేను అలాగే ఫాలో అయ్యా, నేను ఒక్కనే ఫాలో అయ్యా. చాలామంది నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు, అయితే మీ వేషాలు తగ్గిపోతాయి, మీకు వేషాలు. ఆయన ఏంటంటే మెడ్రాస్లో ఉంటాడు, ఆయన తీసుకోవాలంటే ఫ్లైట్లు మళ్ళీ లాడ్జింగ్లు, అప్పుడు ఇంక ఇల్లు కట్టలేదు, ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినో వాళ్ళు వేద్దామని అట్లా వేషాలు పోయాయి. అట్లా కూడా చెప్పారు నాకు, మీ వేషాలు పోతున్నాయి సార్, మీరు మొన్న దాకా అనుకుంటున్నారు మిమ్మల్ని గురించి, మెడ్రాస్ నుంచి కావాలంటే మళ్ళీ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్లు ఇవన్నీ, లాడ్జింగ్లు ఇవన్నీ అని ఇట్లా నాకు చెప్తున్నారు. పోనీ ఆడికి ఉంది, ఆడికి ప్రాప్తం ఉంది, నాకు ప్రాప్తం ఉన్నా వస్తాయని ఇలాగే కొన్ని మిస్ అయ్యాయి. తర్వాత ఈ అలాట్ అయినాయి ఇవన్నీ, ఫిలిం నగర్ వచ్చిన తర్వాత నాకు సైట్ అలాట్ అయింది. ఈ గోల్ ఎందుకు, వాటి లాడ్జింగ్ లేకుండాను అసలు ఇబ్బంది లేకుండా
మనం ప్యాకేజ్ కింద మాట్లాడుకుందాం. నేను వేషం కావాలంటున్నారు, ఎప్పుడు కావాలి? డేట్, ఆ రేటుకు నేనే బుక్ చేసుకొచ్చేస్తాను. మీరల్లా చేయాల్సింది ఏంటంటే ఫ్లైట్ శంషాబాద్, అప్పుడు బీగంపేట ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. ఇక్కడే అక్కడక్కర్లా, అక్కడ వాళ్ళ ఆఫీసులు మెయింటైన్ చేసేవాడు, కానీ తర్వాత తీసేశారు అన్నీ. మా ఇంట్లో చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నాను నేను. అప్పుడు ఇంత లేదు, చిన్న గెస్ట్ హౌస్, అప్స్టైర్ లేదు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాను. దాంట్లోనే ఉంటాను. బోర్డింగ్, లాడ్జింగ్, ట్రాన్స్పోర్ట్ మీకు సంబంధం లేదు. ఈ మూడే కదా మీకు. నా వేషానికి డబ్బులు ఇవ్వండి ఇంతని ప్యాకేజ్ అంటే దాన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడేవాడిని. అంటే మళ్ళీ సపరేట్గా చెప్పడం ఎందుకు? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేము అక్కడి నుంచి ఫోన్ చేస్తే నాకు రూమ్ ఉండేది, మీకు ఇబ్బంది లేకుండా. సో అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అందువల్ల వాడికి నాకు అటకే కాకుండా సోమన్ బాబుతో నాకున్న అనుబంధం, దాంతో ఏమైంది, ఇద్దరం అక్కడే ఉండటం వల్ల ప్రతి వారం ఇద్దరం కలుసుకుంటుంటాం. ఓకే. ఎక్కడుకుంటే ఒకసారి ఏం సోమన్ బాబు అంటున్నాను, ఏం కొత్తగా బలిసిందా నీకు అన్నాడు. అంటే ఏం సోమన్ బాబు అన్నాడా? నేను ఏరా సోమన్ బాబు అనలేదు సార్. అండర్స్టాండ్? నేనేదో మాటల సందర్భంలో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఎరా అంటే బాగుండదేమో అని ఏం సోమన్ బాబు అన్నా, అందరిలో ఉన్నాడు. నీకు కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతున్నారా అని, రాను నేను రా అంట, మనం చచ్చేంతవరకు అంతే అన్నట్టు. ఇలా అనుకునే ఫ్రెండ్స్ ఎవరు సార్ మీకు? శోభన్ బాబు గారు, ఇంకెవరు ఉన్నారు అట్లా? సోమన్ బాబు గారు, మోహన్ బాబు. ఓ, మీ ఇద్దరు ఏరా మీ ఇద్దరు రా అనుకున్నాం. కృష్ణని మనకు అందరూ ఏం కృష్ణ అందరు, ఎవరిని గారలేదు. సత్యనారాయణ కూడా నేను సత్యనారాయణ అంట, సత్యనారాయణ గారలేదు. ఒక గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారిని, బాలయ్య గారు, ఓల్డ్ బాలయ్య గారు, అంతే. గారు అనేవాళ్ళు వీళ్ళే, అంటే మా ఆర్టిస్టులో. అంతకుముందు మా జనరేషన్లో మిగతా అందరూ అర్నాథ్, ఏం రామ్మోహను, ఏం రామకృష్ణ, అంత గ్రూప్, ఒక గ్రూప్ నుంచి వాడు కదా. అందువల్ల ఏరా అనుకునే వాళ్ళు ఇద్దరమే. అంటే వీడు కూడా మోహన్ బాబు ఏరా అన్నాడు. ఏరా అంటే నేను కూడా నిన్ను ఏరా అంటాను అంటున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏరా అనుకోండి. అంత వాడు ఎంత యూనివర్సిటీ చైర్మన్ అయినా కూడా ఇప్పుడు ఏరా అంటాం. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరికి షాకు, నిన్ను ఏరా అనే ఫ్రెండ్ ఉన్నారా కానీ. అవునా? మంచి విష్ణు నేను ఫాదర్ డి సినిమా చేశారు. మా ఫాదర్ని మీరు ఏరా అంటున్నారేంటని. వాడు అలా పిలవమన్నాడు, నేను అలా పిలుస్తాను అంటే. రాయలసీమలో రామయ్య చౌదరి మేము ఇద్దరం కూడా ఫ్రెండ్స్ చేశాం కదా, అల్లుడు గారు. చాలా వాళ్ళ సినిమాలు చేశారు సార్. ఏరా అనుకునే ఫ్రెండ్స్ కాబట్టి శోభన్ బాబు గారి గురించి మీకే బాగా తెలుసు. అవును. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరో ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అవును. ఆయన ఫైనాన్షియల్ గా రియల్ ఎస్టేట్ లో ఆయన సంపాదించినంత ఏ హీరో సంపాదించలేదు అని, పెద్ద ఆస్తులు కూడబెట్టుకున్నారు అని. నిజమా సార్ ఆ మాట? ఆయన నాకు మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా కొంచెం గైడ్ అండ్ ఫిలాసఫర్. భూమి మీద పెట్టంటారా, భూమి పెరగదు. వాడు ఒకటే డైలాగ్ చెప్పాడు, మనుషులు పెరుగుతారు, ఆ భూమికి డిమాండ్ వస్తుంది. ఎప్పుడు డిమాండ్ వస్తుంది? ఎప్పుడు 10 మంది దాని మీద ఇదే కావాలి అంటారు అనుకోండి, అప్పుడు నీ ఇష్టం, ఆ భూమి నీది అనుకో, నీ ఇష్టం ఇంట్లో కుర్చీలో కూర్చొని డిమాండ్ చేయొచ్చు. సో భూమి మీద పెట్టు. నేను అందుకునే ప్రతి పైసా నేను స్టేటస్ పెంచకుండా నేను భూమి మీద పెట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం మేము కూడా అంతకుముందు పెద్దగా భూమి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఏదో మాకు అవసరం అయినప్పుడు ఇల్లు వస్తాం, కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవడం తప్ప ఎక్కడ వీలుంటే అక్కడ కొనటానికి. కొంచెం నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే స్టాఫ్ మంచి కొడుకు అంత తయారు చేస్తున్నారు. సినిమాలకు తీసుకురాకుండా ఉన్నవాళ్ళు ఇద్దరే, ఒకటి మురళీమోహన్, ఒకటి సోమన్ బాబు. కొడుకుని తీసుకురాల వారసత్వం, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ ఆస్తుల మీద కమాండు వాళ్ళ తయారు చేస్తున్నారు. నాకు ఇబ్బంది వచ్చిందంటే అబ్బాయి లేరు, ఏదో 2-3 మేనల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయారు. సో నాకు రియల్ ఎస్టేట్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి మనుషులు కావాలి. ఎందుకంటే లీగల్గా అవన్నీ బాగున్నాయా, సైట్లు బాగున్నాయా అవన్నీ చూసుకోవాలి. లేకపోవటం వల్ల నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను సోమన్ బాబు లాగా. బాగా చేశారా? అద్భుతంగా చేశాడు. ఒకరోజు అయితే అతను కారులో కూర్చొని, ఒరే నా ప్రాపర్టీలు చూద్దాను సరదాగా రమ్మని, అన్నానగర్ అని ఒకటి ఉంది. అవునవును తెలుసు. అన్నానగర్లో చూడటానికి ఒక పూట పట్టింది.
వాడి ప్రాపర్టీస్. ఇది ఈ కార్నర్లోది మందే, ఇది మందే, ఇంకో బజార్లోకి వెళ్తే ఆ కింద ఉంది మంది. ఇలా ఓ పూట అంతా అతని ప్రాపర్టీస్ పట్టింది. ఒక అన్నానగర్లోనే ఆల్మోస్ట్ 18 ప్రాపర్టీస్ చూపించాడు. ఎప్పుడు కొన్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తావు? ఒక్కొక్కడికి ఒకటి ఇచ్చాను రా, ఇగో ఈ 3 బిల్డింగులు ఒక మేనేజర్ పే చేయాలి. ఈ 3 బిల్డింగులు వాడి దాని మీద ఏమొచ్చినా కూడా దానికి ఒక మనిషిని పెట్టేసాం. వాడికి ఇదే పని. దాంట్లో వచ్చే టెనెంట్స్, దాంట్లో వచ్చే వసూళ్ళు, ప్రాబ్లమ్స్ అన్నీ వాడు చూసుకోవాలి. సో వీళ్ళందరి మీద జనరల్ మేనేజర్ వాడు, అంటే వీళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని అలా పెట్టుకున్నాడు ఎస్టాబ్లిష్మెంట్. మొత్తం మీద 25 మంది 25 to 30 పీపుల్ పనిచేస్తున్నారు. వాళ్ళకందరికి కమాండ్ యువరాజు, ఇతను వాళ్ళ అబ్బాయి కరుణాకరన్. పైన ఈయన చూసుకుంటాడు. ఈయన దగ్గరికి ఫైనల్గా వచ్చే రిపోర్ట్లు వస్తుంటాయి. అందుకని బాగుంది, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయలేమని. తర్వాత అతను కూడా ఈ సెంటిమెంట్, నా చేతి మీద ఏమన్నా తీసుకుంటే కలిసి వస్తుందని, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పాలి. అతనికి ఎప్పుడో ఏమిటో ఒక అవసరం వచ్చిన తర్వాత నీ దగ్గర ఏదన్నా ఉందిరా అని అడిగాడు. ఎందుకు నన్ను నువ్వు ఓడటం ఏంటరా, నువ్వే పెద్ద కోటీశ్వరుడివి. లేదు నీ దగ్గర ఏదన్నా కొద్దిగా అవసరం ఉంటే, ఏదైనా ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే, అప్పుడు ఏదో మా చేస్తున్న క్యాష్ ఇష్యూ ఏదో ఉంటే 2 లక్షలు ఏదో ఉంది. అది ఏదైనా నేను దేనికైనా సైట్ కొన్నామా, లేకపోతే ఏదైనా ఇంట్లో రిపేర్లు పెట్టుకున్నా. ఇప్పుడు అర్జెంటుగా పంపిస్తున్నాను మా మేనేజర్ని, ముందు పంపించు, నీకు మళ్ళీ నేను నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను అన్నాడు. అంటే 2 లక్షలు ఇచ్చి పంపించి, ఆ రోజు 2 లక్షలు అంటే ఇవాళ 20 లక్షలు. ఇది నేను చెప్పేది 1979, 80. 2 కోట్లు ఇప్పుడు ఇంకా. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. 80 అంటే ఇంకా శిఖరభరణం రాలా. నా బాగా గుర్తు. వెళ్ళా నేను, పంపించిన తర్వాత వీక్లీ వాళ్ళకి వెళ్ళి చూస్తాం, సరదాగా మాట్లాడటం, వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయటం, వాళ్ళ ఇద్దరు చూసిన కబుర్లు చెప్పుకోవడం, అన్ని బాగా. సినిమా కబుర్లు కంటే బయట కబుర్లు ఉన్నాయి. అరే నేను మొన్న 2 లక్షలు దేనికి వాడానో చూపిస్తారా అన్నాడు. అంటే అక్కడి నుంచి ఊరు బయట వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక తోటలోకి ఎంటర్ అయ్యాం. 30 ఎకరాల తోట, కొత్త కోకోనట్లు, మన ఆవులు, శాలలు అన్నీ ఉన్నాయి. పెద్ద మంచి గెస్ట్ హౌస్ ఉంది. అది మెయిన్ రోడ్డు మీద. ఇది మనం తీసుకున్నాం అన్నట్టు. ఈ తోటకి కావాల్సిన 30 lakhs. 30 lakhs ఎక్కడికక్కడ ప్రొడ్యూసర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర అంతా కలెక్ట్ చేసిన డబ్బు లేదట. ఆ రోజున 30 lakhs అంటే మరి మీరు ఆలోచించండి. 30 lakhsకి వచ్చింది అది. హాట్ కేక్ లాగా. దాని మీద ఎంజీఆర్ కాంపిటీషన్కి వచ్చాడు. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇంకో పెద్ద ఆయన పడేయారు వాళ్ళు. మన హీరో మాధవన్ అని పేరు విన్నారా? వాళ్ళ తాతగారిది. ఎందుకో మరి ఏ పరిస్థితుల్లో అది ఇచ్చేద్దాం అనుకున్నారో ఏమిటో తెలియదు. మాధవన్కి మంచి ఫ్రెండ్ ఉండి మన చంద్రబాబు గారికి ఇవ్వండి, అప్పుడు జయలలిత కనెక్షన్ లేదు వీళ్ళకి అని అన్నట్ట. అది ఓవర్ నైట్ మీరు డబ్బు చూస్తే నాకు అవసరం ఉంది, మీరు అరేంజ్ చేయగలరా అన్నట్ట. వితిన్ 3 daysలో 30 లక్షలు కలెక్ట్ చేయాలి. ఆ తోట పోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కారులో. ఆ తోట మంది అయిన తర్వాత దానికి 15 లక్షలు ఇచ్చేసాట. ఇంకో 15 లక్షలు ఏదో 2 రోజులు ఇవ్వాలి. దాంట్లో నా 2 లక్షల ముందు అడ్వాన్స్ సెంటిమెంట్. ఆ 2 లక్షలు దాంతో కల్పించారా నేను? నాకు ఎందుకో సెంటిమెంట్గా కలిసి వచ్చింది. టక్క అందించడం వసూళ్ళు అవుతున్నాయి, మంది అయిపోతుంది ఇది అన్నాడు. ఏం చేసుకుంటారో ఇంతవరకు వ్యవసాయం చేయవు, ఇది మనకెందుకు మేనేజ్ చేయడం ఇది తెలియదు. 150 feet అవుతుంది ఈ రోడ్డు అని అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వీకెండ్స్ అతను నేను వెళ్ళేవాళ్ళం. అతను 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. 4 మ్యారేజ్లు అక్కడే చేశాడు ఆ తోటలో. మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడికే వచ్చింది. బ్రహ్మాండంగా చేశాడు. 4 మ్యారేజ్లు, జనరేటర్లు పెట్టి, భోజనాలు పెట్టి, బెజవాడ నుంచి కుక్కులు తెప్పించి అంత మేమే మేనేజ్మెంట్. మీరు చెప్పే లెక్క ప్రకారం సగం చెన్నై అంతా శోభన్ బాబు కొనేసి ఉంటారు. చాలా మంది నవాబు చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కాకుండా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా విస్తరిస్తున్నాడు అనుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కొన్నప్పుడల్లా, నాకు వచ్చినప్పుడల్లా ఇంకెక్కడ కొంటున్నావు, నేను మా ఇంటికి డబ్బులు కబుర్లు చేశాడన్నప్పుడల్లా నేను అడుగుతా ఏదన్నా కొంటున్నావా అని. అవునరా కొంటున్నాను, నాకు మంచి సెంటిమెంట్ అయింది. 10 రూపాయలన్నా చేతి పెట్టి
శోభన్ బాబు గారి తర్వాత రియల్ ఎస్టేట్ లో సినిమాల పరంగా వచ్చిన హీరోలలో ఎక్కువ సంపాదించిన వ్యక్తులు చంద్రమోహన్ గారు అని కూడా చెప్తూ అదే ఉంటారు. దురభిప్రాయం. అది కొన్ని వేల కోట్లు చంద్రమోహన్ గారు ఎందుకు వస్తుందో సంపాదించారు తెలియదు. అనే మాట జాగ్రత్త వాస్తవా సార్? సినిమాలు తీయకుండా జాగ్రత్త పడటం మూలంగా ఏదో అందరూ వేసిన కానీ అతని తర్వాత మురళీమోహన్ చేశాడు. ఆ. నెక్స్ట్ మురళీమోహన్ వేరే ఆర్ట్స్ పెట్టుకుని అది దాని తర్వాత చంద్రమోహన్ గారు. అట్లా కూడా రాను. చాలా మంది సీక్రెట్గా చాలా మంది చేశారండి. కోట శ్రీనివాసరావు తక్కువ సంపాదించాడా? కోట శ్రీనివాసరావు ప్రాపర్టీలు ఏమిటో తెలుసా మీకు? వాళ్ళకి వెలుగులో రాలేదు. గొల్లపూడి మారుతిరావు ప్రాపర్టీలు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? గొల్లపూడి మారుతిరావు గారు కొంపల్లి దగ్గర ఒక ద్రాక్ష గార్డెన్ కొన్నాడు. అప్పుడు మమ్మల్ని కూడా మన కోటి రామకృష్ణ వీళ్ళందరూ కొన్నారు. 10 ఎకరాలు 15 ఎకరాలు అప్పుడు ద్రాక్ష తోట మమ్మల్ని తీసుకెళ్ళి చూపించాడు. మీరు ఎన్ని ఎకరాలు కొన్నారు సార్ మొత్తం అసలుకి? మేము అంతా 35 ఏకర్స్ దాకా కొన్నాము సార్. ఆ. అన్నీ పోయినాయి. ఆ. అన్ని మేనేజ్మెంటే. అవసరం లేదు నాకు అమ్మాల్సిన. మేనేజ్ లేదు. ఎవరు వేస్తారు? ఆడపిల్లలు. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, ఓకే. ఒక అమ్మాయి ఉంది. అవి అన్యాయకాంతం అయిపోతున్నాయి. ఎవరు మేనేజ్ చేసి ఏదో లాభంగా ఉండి తోసేసాం. మెడ్రాస్లో 15 ఎకరాలు బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు అమ్మద్దురా అన్నాడు సోమన్ బాబు. అమ్మాల్సి వచ్చింది. ఎవరు చూసుకోలే. ఇవాళ 30 కోట్లు అది నేను అమ్మింది. ఇవాళ చెప్పుకుని ఇవాళ అనుకుని బాధపడటం అనేది వదిలేంతే. ఆ రోజుకి అంతే. అట్లా నా ప్రాపర్టీలు 100 కోట్స్ దాకా పోయినాయి. 100 కోట్ల దాకా పోయినాయి వాళ్ళు లెక్కేసుకుంటే. ఇక్కడ శంషాబాద్ దగ్గర అన్ని 6 ఎకరాలు కొన్నాం మెయిన్ రోడ్డు మీద కరీంనగర్. అది ఒక చిన్న కాంప్లికేషన్స్ లోకల్ పీపుల్ వాళ్ళతో చిన్న కాంప్లికేషన్స్ వచ్చినాయి. అంటే లోకల్ పీపుల్ నన్ను తగదా పెట్టారు, గొడవలు, కబ్జాలు గిబ్జాలు. దాంతో ఎవడో వస్తే కొంటానంటే ఇచ్చేసాం. అది నేను అప్పటికైతే 60 లక్షలకి ఇచ్చేసి చేయి దులుపుకున్నాం. మంచి రేట్ అని. అప్పుడు మంచి రేట్ అని. అన్ని ప్రగతి, అన్ని రిసార్ట్స్ అన్ని దాంట్లోనే వచ్చేసినాయి. అవును. నా దాంట్లో ఏం సార్ తెలుసా? ఇది దాంట్లో బ్రహ్మాండమైన రిసార్ట్లు అన్నీ వచ్చేసినాయి. మీకు మెయిన్ రోడ్లో అమ్మటం ఏంటి అని అన్నారు. ఏం చేయమంటారు సార్? ఎవరు కొప్పలేదు. ఎవరో ముందు ఎవడో కబ్జా చేశాడు. దాని తర్వాత ఏవో 2 కోట్లు పెట్టారు. నేనేమో మద్రాసులో ఉండిపోయా. సార్ మీ దాంట్లో ఇది అవుతుంది ఏం చెప్పినా కూడా రౌడీలు తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళి గొడవ పడాయి. అట్లా కోల్పోయినాయి. అలాగే అయ్యప్ప కాలనీ మాదాపూర్ అప్పుడు ఏమీ లేదు. గుడ్ల బేగం పేరు దగ్గర నుంచి వెళ్తే డేబుల్ కొట్టేస్తున్నారు దొంగలు. దూరంగా ఆపి మేము సైట్ కొన్న చూడటానికి వెళ్ళి నేను యశోద ఎవరో మాకు అంటకట్టారు సైట్లు 1200 గజాలు ఒకే బిట్టు. మా సార్ మీ సైట్ ఎవరో తవ్వుకుపోతున్నారని చెప్పారు. అది మెత్తనగా 1200 గజాలు లోపలికి వెళ్తే ఎక్కడో కారు అయిపోతే 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఏం రోడ్లు లేవు. అయ్యప్ప సొసైటీ ఏం డెవలప్ అవ్వలేదు. ఏం లేదు. చూస్తే నా ఒక 7-8 సైట్లని ఒక దగ్గర 20 అడుగులు లోతు మన్నుతో వేసి అమ్మేసుకుంటున్నారు. గోతులు పెద్ద లోయలు అయిపోయినాయి, క్వారీలాగా అయిపోయినాయి. నా సైట్ ఎక్కడుందో తెలియలేదు. హై టెన్షన్ వైర్లు పోతుంది కింద ఉండాలని నాకు జ్ఞాపకం అన్నా. ఎక్కడ ఉందండి మీది పక్కన ఈ సైట్లు? జేసూద గొడవ నేను కూడా కొన్నాను కదా అని. మన సైట్లు ఏం లేవు, మొత్తం మందో వేసి లారీలు కప్పికేసి అమ్ముకుంటున్నాను. నైట్ మేము తరిగినప్పుడల్లా పారిపోవటం, మళ్ళీ గుడిసెలేయటం. ఆ అయ్యప్ప సొసైటీ అప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఎవడో ఒకడు వచ్చాడు, సార్ అవన్నీ వాళ్ళందరినీ మేము మేనేజ్ చేసుకుంటాం, మేము అయ్యప్ప సొసైటీలో ఫామ్ అయ్యాం, మేమందరం మెంబర్సు, కాబట్టి మీరు ఇస్తామంటే అని అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు. అది ఏముంది సార్ దాంట్లో? ₹1,00,000 కంటే ఎక్కువ రాదు. అది 1200 గజాలు. అంటే లేదు నేను చెప్పాను, కొంచెం ఆగా. మరి ఆడే 2 లక్షలు ఇస్తానని వచ్చాడు. నాది కాదు, జయసుధ కూడా కొంది నన్ను నమ్ముకుని. అప్పుడు నేను జయసుధ ఇంకెవరో కొన్నాం 1200 గజాలు. ఆవిడ ఒక 500 గజాలు ఏదో కొంది. ఆవిడ కూడా డబ్బులు ఇప్పించాలి అని చెప్తే మళ్ళీ వాళ్ళే ఇంకా ఇంట్రెస్ట్గా పెరుగుతుంది. మాకు తెలియదు ఇంత పెరుగుతుందని. ఇవాళ మన్నులు తీసుకొచ్చి మళ్ళీ పూర్తి చేసుకుని ఆ సొసైటీ ఎంత బాగా మాదాపూర్ డెవలప్ అయిపోతుందని మాకు తెలియదు. ఆ పిచ్చి అక్కడో పొరపాటు అయిపోయింది. అవన్నీ అక్కడే పోగొట్టుకునే మేమే కాదు, జయసుధ ఎందుకు పోగొట్టుకుందో పాపం తెలియక. నేనే తెలియతక్కువ కాదు, నేను మేనేజ్ చేయలేక. మేనేజ్ చేసే మనుషులు కానీ, ఒక కొడుకు కానీ, ఒక అల్లుడు కానీ, ఒక మేనల్లుడు కానీ ఉంటే ఇవన్నీ అమ్మేవాడిని కాదు. అమ్మాల్సిన అవసరం లేదు, ఇంకా డెవలప్ చేసేవాడిని. కేవలం మనిషి ఫైనాన్షియల్గా మీరు వెల్ సెటిల్డ్ కొంచెం. అంటే ఎవరిని వెల్ సెటిల్ కంటే కూడా ఒకళ్ళని దేహి అని అడగాల్సిన అవసరం లేదు.
సార్ పిల్లలు ఈ కూడా మధ్య కాలంలో మీతో పాటు జర్నీ చేసిన ఒక్కొక్కళ్ళు అకాల మరణం ఆ, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, అవును. ఎలా అనిపించింది వాళ్ళ మరణ వార్త విన్నప్పుడు? ఎందుకంటే మీ తర్వాత మీతో పాటే ట్రావెల్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా. యాక్చువల్గా అయితే కృష్ణ నేను ఎదురు బెదురుగానే ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు మీ ఇద్దరం ఎదురు బెదురు. ఆయన ఎదురుగైతే మా ఇంటికి ఎదురుగా మీకు బహుశా తెలుసు. అవును. డెడ్ ఎండ్ రోడ్డు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఇద్దరం చాలా ఆప్యాయంగా ఉన్నాం. అంటే ఏరా ఫ్రెండ్స్ కాకపోయినా రోజు బ్రేక్ఫాస్ట్ అప్పుడు మీ మెడ్రాస్లోనే ఉన్నా కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నాను కదా. ఆ చంద్రమోహన్ గారికి బ్రేక్ఫాస్ట్ చేసేవాడు లేదు. ఆయన లేకపోతే లంచ్ ఉంటే లంచ్కి పిలిచేవాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాం. వాళ్ళు చక్కగా కావాల్సిన అన్ని మంచి మంచి బాగా చేస్తుందన్నమాట. చాలా అద్భుతమైన వంటగా ఉమ్, విజయనగర. ఉమ్, ఆవిడ ఒకసారి కనుక ఆవిడ వంట తింటే ఇంకా మనం ఎక్కడ నచ్చదు. ఎక్కడెక్కడ ఎత్త వేయాలి, అతనికి ఎలా కావాలో కృష్ణ నేను ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్ మీద ఎన్నోసార్లు భోంచేస్తాం. ఆవిడ దగ్గర నుండి అడిగి కొసరి వడ్డిస్తుంది అనమాట. ఉమ్, అటువంటి మాకు అనుబంధం ఇక్కడ. అంటే వాళ్ళ ఇక్కడ ఏమో అంత విజయనగర ఫ్యామిలీ ఉంటుంది, కృష్ణ ఫ్యామిలీ వచ్చేది కాదు. ఎందువల్ల ఎదురు బుదురు ఉంటామో మాకు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నాగరామ కూడా వెళ్ళి తోటలో ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది అని తర్వాత ఇక్కడ ఈ అమ్మటానికి కూడా నేను కూడా మధ్యలో బ్రోకర్గా ఉన్నాయి. కొంచెం మీడియా ఉండి ఏదో మంచి పార్టీ తీసుకొచ్చాం. మంచి అతను ఒక బర్డేమో, ఆయన పేరు బర్డేమో అని ఇండస్ట్రియలిస్ట్, ఆయన చేత కొనిపించాం. కొంచెం చీప్గా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ అవసరం కోసం మంచి చాలామంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత బాగా ఖర్చు పెట్టుకుని. సో కృష్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు ఆ సైటు విపరీతమైన పెరిగిపోయింది. తర్వాత ఆయనకు పద్మాలయ వాళ్ళ మిగతావన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్మెంటు. తర్వాత మహేష్ బాబు చాలా బాగా పైకి వచ్చాడు. తర్వాతనే మా పిల్లలందరూ కూడా బాగా పైకి వచ్చారు, అల్లుళ్ళు అందరూ కూడా. సో ఆల్మోస్ట్ సోమన్ బాబు తర్వాత పెద్దగా పాపులారిటీ, పెద్దగా సినిమాలు తీసి వాటికి కొంచెం ఇబ్బంది పెట్టినా విజయనిర్మల జాగ్రత్తగా పెట్టుబడింది. వాళ్ళు మోర్ దాన్ 1000 crores ఉందని అనుకుంటున్నారు. 2000 crores కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే సోమన్ బాబు లాంటి ఇదే స్టేట్గా పెరగకపోవచ్చేమో కానీ వీళ్ళది ఆల్మోస్ట్ ఈక్వల్. ఎలా అనిపించింది? అంటే కృష్ణ గారు, కృష్ణరాజు గారు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒక నెల వ్యవధిలోనే చనిపోయారు. ఎలా జీర్ణించుకున్నారు ఆ విషయాన్ని మీరు? ఒకే సంవత్సరంలో వచ్చారు సార్ వీళ్ళు. ఆర్థంగా ఒకే సంవత్సరంలో పోయారు. అదే ఆశ్చర్యంగా ఉంది. 66లో మేము అందరం వచ్చాం. 66 ఈజ్ ఎ స్పెసిఫిక్ ఇయర్. బాలసుబ్రహ్మణ్యం కూడా అదే సంవత్సరంలో వచ్చాడు. అదే రమంలో పోయాడు. హెంచి వాడు కూడా ఒక పెద్ద గాయకుడు అయిపోతాడని మేము అనుకోలే. మరి ఘంటసాల గారు తగ్గుతున్నాడు, వీడు అందుకున్నాడు. తర్వాతనేమో రామ్మోహన్ మాతోనే వచ్చాడు, కానీ రామ్మోహన్ కొంచెం పర్సనల్ బిహేవియర్లో పోయాడు. అప్పటికి కొద్దిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు అర్నాథ్, రామకృష్ణ వీళ్ళు. సోమన్ బాబు కొద్ది వేషాలు వేసి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. నేను, కృష్ణరాజు, కృష్ణ ముగ్గురం అందుకున్నాం. అతను తేనె మనసులో మా ఇద్దరం మరపురాని కదా, సెకండ్ పిక్చరే మరపురాని కథ విన్నారు. వాణిశ్రీలో మేము ఇద్దరం హీరోలు, వాణిశ్రీ ఏమో హీరోయిన్. పెద్ద సుందరలాల్ నాగత దాని ప్రొడ్యూసరు. సో వెనక్కి తిరిగి చూడకుండా మేము అక్కడి నుంచి అందరం ఈ ముగ్గురం మటుకు టాప్ అయిపోయాం. వాణిశ్రీ అసలు దున్నేసింది. ఆ తర్వాత పెద్ద నెంబర్ 1 హీరోయిన్ సావిత్రి తర్వాత ఆవిడే అన్నారు. నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ ఆవిడే రంగులరాటంలో, హీరో వాణిశ్రీ. అందువల్ల వాణిశ్రీ కూడా చెబుతుంటుంది, మీతో యాక్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు చిన్న వేషాలు వేస్తామని. హీరోయిన్ పక్కన ఉన్న చెలికెత్తుల వేషాలన్నీ, నీ పక్కన హీరో వేసాను బిఎన్ రెడ్డి గారు టాప్ అయిపోయాయని చెప్పి. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఎక్కువ బాధపడ్డారా, కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఎక్కువ బాధపడ్డారా? ఎక్కువ బాధపడింది సోమన్ బాబు. శోభన్ బాబు కృష్ణ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద టచ్లో లేడు. అయితే బాధపడటం అనేది లేకపోతే అసలు బోర్న శవం దగ్గర ఏడ్చింది నేనే. ఫస్ట్ ఆర్టిస్ట్ విజిట్ చేసింది కూడా నేనే. ఇది మీకు చెప్పాలి. శోభన్ బాబు గారి ఇంట్లో ఏదో జరిగింది, ఒక చిన్న మాకు ఒక అపశృతి వినపడుతోంది అని మీడియా వాళ్ళు నాకు కాకేశారు. మీరు అత్యంత ఆప్తులు కదా, మీకు వచ్చిందా ఇన్ఫర్మేషను అన్నారు. శోభన్ బాబు గారి ఇంట్లో అన్నారు. ఎవరికి చెప్పరా? వాళ్ళ వైఫా, లేకపోతే ఎవరన్నా వాళ్ళ అబ్బాయిలా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఏంటంటే తెలియదు సార్, మీకు అడిగితే మీకు తెలుస్తుందేమో అని చెప్పి మీకు ఫోన్ చేసాం అంటే అప్పుడు కరెక్ట్గా నేను
సోమన్ బాబు గారిని 11 గంటలకు కలవాలి నేను, 11 రారా అన్నాడు. అంతకుముందు రోజు పొద్దున్న రాబాకు నాకు బిజీగా ఉంటాను, 11 తర్వాత రమ్మన్నాడు. 11 తర్వాత వెళ్ళాలని చెప్పి పొద్దున్న 7 గంటలకి నేను ఎక్కడికో వెళుతూ 7 గంటలకి నాకు ఈ న్యూస్. వెంటనే సోమన్ బాబు గారి ఇంటికి వెళ్ళిపోయా. నేను మా మా అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరు వెళ్ళాం. ఇంట్లో నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఇట్లా దిగులు కూర్చున్నారు. ఏం జరిగిందండి, ఎవరికి జరిగిందంటే సోమన్ బాబు గారికే ఇబ్బంది వచ్చిందండి. ఆయన పొద్దున 7 గంటలకి పేపర్ చూస్తూ పడిపోయారు, అందుకని ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళామని. మరి ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఎవరికెవరిని ఆయన సస్పెన్స్. సోమన్ బాబుకి అంత ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాడు 10 ఏళ్ళ నుంచి. వాళ్ళు ఎప్పుడు అట్టా చేయని చూడాల. అక్కడ నుండి అట్టాగే కూల పడిపోయాం, టేబుల్ వచ్చి కూర్చుని ఉంటే. అక్కడి నుంచి న్యూస్ కాసేపు తర్వాత మా అంబులెన్స్లో తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడే పోయాడని చెప్పారు డెడ్ బాడీ. సో అక్కడి నుంచి వాడితో ఉన్న అనుబంధం, రోజు 11 గంటలకు మాట్లాడుకోవడం, జోకులు. వాడికి అనేది టిఫిన్ తినరా, అది నూడిల్స్ చేయించాం, లేకపోతే ఉప్మా చేసి ఎన్ని కొట్టి బోర్ని వాడి దగ్గర మీడియా అంతా షూట్ చేశారు. అప్పుడు మీడియా కూడా వచ్చింది. నేను ఏడ్చడం చెప్పడం, నా కుడి భోజనం బయట మెడ్రాస్లో ఉన్న నా ఒక్క స్నేహితుడు వేరే అనేవాడు పోగొట్టుకున్నానని చెప్పేవాడిని. చాలా మూవ్ అయిపోయాను నేను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏడవలేదు, అంత కదిలించిపోయాయి. ఇప్పుడు కూడా నాకు అంత బాధపడిపోయింది.